సంగమేశ్వరంకి అయితే వచ్చేసాం. వీడు మా అల్లుడు బుడ్డిగాడు. సప్తనదుల సంగమేశ్వరం అంటారంట. ఇక్కడ చూడ సప్త నదులు కృష్ణ, తుంగ, భద్ర ఇవన్నీ అనమాట, డిఫరెంట్గా. ఇక్కడ చూసినట్టయితే మీకు టెంపుల్ అయితే మునిగిపోయి ఉంది చూడండి. నుంచి జూలై వరకు 4 నెలలు బయటపడుతుందంట. మనం రావాల్సింది ఏప్రిల్ నుంచి అయితే రావాలి, అప్పుడైతే మనం పూర్తిగా చూడొచ్చు దేవాలయం. అసలు మామూలు లేదు లొకేషన్, అదిరిపోయింది. ఆగిపోయింది. ఎందుకు ఆగిందంటే పంచర్ అయితే అయింది టైర్. ఏమవుద్దు దీని అమ్మ, మనకు అదృష్టం ఇప్పుడే కదా, చిన్నప్పుడు చింతే మామూలుగా ఉండదు మన తోటి ముచ్చట. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఇక్కడ కనపొచ్చేసి వెలుగోడ ఇది వెలుగోడు. ఈ రోడ్ వచ్చి మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. రిజర్వాయర్, వెలుగోడ రిజర్వాయర్. వైఎస్ఆర్ స్మృతివనం ప్రాజెక్ట్ మన అదృష్టం అసలు మామూలు లేదు. వెనక చూసారా బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిందంటే పంచర్ అయితే అయింది టైర్. దీని అమ్మ అలాగా టైంలో పంచర్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 3 అయితే అవుతుంది. ఇంకా 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఆత్మకూరు దాటామన్నమాట ఇప్పుడే. ఆత్మకూరు నియర్లీ 4 కిలోమీటర్స్ వచ్చేసాము అవతలకి. ఇంకా ఎక్కడ టైర్ అయితే తీసాడు డ్రైవరు. చూడండి అక్కడ డ్రైవర్ అయితే మొత్తం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బండి. అదే చూడాలి మరి ఏమవుద్దో. ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాం. ఆ టైర్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళాలా అటు సైడ్ వెళ్ళాలా ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏమవుద్దో దీని అమ్మ, మనకు అదృష్టం ఇప్పుడే కదా, చిన్నప్పుడు చింతే మామూలుగా ఉండదు మన తోటి ముచ్చట. సరే చూద్దాం, మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తా తప్పకుండా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఇది మన బండి ప్రెజెంట్ పొజిషన్. మామూలుగా ఉండదు బండి. 2:30కి వెళ్ళారు, 4:79 టైం. ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది మొత్తం. అమ్మ అలసిపోయారు మామూలు కాదు. ఇంకా బండి అయితే రెడీ అయింది, ఇంకా అందరు ఎక్కుతున్నారు. ఇంకా పోయి ఎక్కేసి స్టార్ట్ అయిపోదాం. 6 అవుద్ది అనుకుంటా అక్కడికి వెళ్ళేసరికి. అక్కడ నాకు తెలిసి లొకేషన్ కనపడితే ఖచ్చితంగా క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. పదండి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అమ్మ. అసలు మామూలు లేదు లొకేషన్, అదిరిపోయింది.
అదిగా మధ్యలో గోపురాలాగా సంగమేశ్వరంకి అయితే వచ్చేసాం. ఈడు మా అల్లుడు బుడ్డిగాడు. ఇప్పుడు అక్కడ కనపడుతుంది కదా మీ బ్యాక్లో, అక్కడికి వెళ్తున్నాం బోట్లో దేవుడి దగ్గరికి. ఆ టెంపుల్ అయితే క్లోజ్ అయ్యిందనమాట. పదండి మీకు బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేపిస్తాను. ఓం నమః శివాయ. ఇక్కడ చూసినట్టయితే గుడి అయితే మునిగిపోయింది, గమనించండి క్లారిటీగా. ఆ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇంకా దాని తర్వాత నియర్లీ తెలంగాణ బార్డర్కి అయితే తీసుకెళ్ళారనమాట. మీకు మ్యాప్లో అయితే చూపిస్తాను, చూసేయండి. నియర్లీ మనం వెళ్ళిపోయాము అక్కడ తెలంగాణ బార్డర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇటు స్ట్రైట్ చూసుకుంటే మనకు సుంకాల అనే విలేజ్ అనమాట. అక్కడ కూడా టూరిజం మంచిగా ఉండిద్ది. ఎవరైనా ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షూటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా టెంపుల్, అక్కడికి వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే సమ్మర్లో వస్తే అది కనపడిద్దంట దేవుడిది, బట్ ఇప్పుడు అంతా ఫుల్గా వాటర్ ఉన్నాయిగా. మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే. చాలా రోజుల తర్వాత బోటింగ్ చేసాం. అప్పుడెప్పుడో లాస్ట్ చేసింది ఎప్పుడంటే వైజాగ్ కాలనీకి వెళ్ళినప్పుడు అయితే బోటింగ్ అయితే చేసాం. సప్తనదుల సంగమేశ్వరం అంటారంట. ఇక్కడ చూడ సప్తనదులు కృష్ణ, తుంగ, భద్ర ఇవన్నీ అనమాట, డిఫరెంట్గా. ఓవరాల్గా ఇది 11 తీర్థములు అంట, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒరిజినల్ ఫోటో అయితే చూపిస్తా దేవుడిది. అక్కడ మునిగిపోయింది కదా టెంపుల్, ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ కనపడుతుందా? ఇక్కడ పైన కనబడుతుంది కదా, యాక్చువల్గా అదే అనమాట గుడి. అలా ఉంటుంది, కాకపోతే అంతా మునిగిపోయింది. ఇదంతా అలా ఉంటుంది గుడి. ఓవరాల్గా ఇలా ఉండిద్ది టెంపుల్ అయితే. లోపల మునిగిపోయిన టెంపుల్ ఇక్కడ కనపడుతుంది. 885 అడుగులు పూర్తి నీటి మట్టం అంట. 860కి శిఖరం బయటపడిన, 835కి ఆలయం పూర్తిగా బయటపడిన. ఆగస్టు నుంచి మార్చి వరకు 8 నెలలు నీటిలో ఉండి ఏప్రిల్ నుంచి జూలై వరకు. ఇప్పుడు కూడా బాగానే అనిపించింది నాకైతే. దీంతో అయితే ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా, ఇంకా వెళ్ళిపోతాం. ఇప్పటికే టైం అయిపోయింది, 6 అయిపోయింది. ఇంకా సరే, మీకు పూర్తిగా ఈ వ్లాగ్ అయితే చూడండి, నేను అప్లోడ్ చేస్తాను. టైం పట్టింది అప్లోడ్ చేయడానికి, 2 days అలా. అయిపోయిన తర్వాత చూసేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.